శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు అన్నటువంటి యేసయ్య మాటలు నీకు జ్ఞాపకం ఉంటే ఇంకా ఎందుకు నీలో పగ, ఎందుకు నీలో ద్వేషం, ఎందుకు మనుషులతో అసమాధానం? నేను ఆమెతో మాట్లాడను, వాడి ముఖం చూడను, గడప కూడా తొక్కను, నేను తొక్కనివ్వను. ఆ మాటలు నీ నోటి నుంచి ఎలా వస్తున్నాయి? పగతో, ద్వేషంతో, క్షమించలేని మనస్సు కలిగిన వారి మాటలు నీ నుండి ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. ప్రార్థన చేస్తున్నావు. మరి మన ప్రేమను చూపించకుండా మన హృదయంలో ఆయాసాన్ని, ద్వేషాన్ని పెట్టుకొని ఇతరులను క్షమించలేని నీవు ఎలా క్షమించబడతావు అని అనుకుంటున్నావు? రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. సాధ్యమైతే ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండుడి. మరి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రోజైనా నువ్వు ఎవరితోనైనా మాట్లాడకుండా, క్షమించకుండా, సమాధాన పడకుండా నీ మనసులో కష్టాన్ని, ఆయాసాన్ని పెట్టుకొని అతనితో లేక ఆమెతో సమాధానం లేక జీవిస్తున్నావా? మనము శత్రువులను ప్రేమించబద్దులమై ఉండగా మన తోటి సహోదరిని క్షమించలేకపోతే, ఐక్యతతో, సఖ్యతతో సమాధానంగా బ్రతకలేకపోతే మరి నిజంగా నీ ఆత్మీయ జీవితంలో ఎంతగా కోల్పోతున్నావో, ఎంతగా నష్టాన్ని ఎదుర్కొంటున్నావో ఒక్కసారి ఆలోచించు. బైబిల్ సెలవిస్తుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వాక్యంలో, నీవు బలిపీఠము మీద అర్పణము అర్పించుచు ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదని నీకు అక్కడ జ్ఞాపకం వస్తే బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి నీ సహోదరునితో సమాధానపడు. ఆ విధంగా చేసి నీ అర్పణ అర్పించు. అప్పుడు ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన శత్రువులను సైతం మిత్రులుగా చేస్తాడు. రే సహోదరుడా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తుడుగా, దాసుడుగా, ఆయన హీరో నీకోసం ఏమీ లేని జీరో అయ్యాడు. గమనిస్తున్నావా? సర్వశక్తిమంతుడైన, సర్వోన్నతుడైన, మహోన్నతుడైన, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకుంటే నీవు నేను ఎంత అంటావు? ఆ దివి నుండి భువికి దిగి వచ్చిన దేవుడు రిక్తుడిగా, దాసుడిగా, మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ జీవితంలో క్షమించలేని మనస్సు కలిగి, ప్రేమించలేని మనస్సు కలిగి నీ జీవితంలో ఎందుకు జీవిస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు ఆయన మనతో సూటిగా, స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ సహోదరుని ప్రేమించు. ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం. ప్రేమను ఇవ్వటము అంటే నిన్ను నీవు త్యాగం చేసుకోవటం. నీకేది ఇష్టమై ఉన్నదో ఆ ఇష్టాన్ని నువ్వు త్యాగం చేయటం. అందుకే యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వాక్యాలు, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు ఇదిగో నాకు ఇష్టమైన ఉపవాసం. అదంతా చదవండి, మీకు అర్థమవుతుంది. దేవునికి ఇష్టపూర్వకంగా నీవు జీవించాలి అంటే నీ జీవితంలో నీ సహోదరుని ప్రేమించబద్ధుడవై ఉన్నావు. నీ శత్రువైనా సరే ప్రేమించబద్ధుడవై ఉన్నావు. నీ శత్రువును ప్రేమించు, శక్యమైతే మనుషులందరితో సమాధానము కలిగి ఉండుడి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది ఈరోజు మేము దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పి అబద్ధికులుగా మారుతున్నారు. చూడండి, ఆ మాట కూడా నేను మీకు చూపించి ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20 వాక్యం నుండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం నుండి, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును,
తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. ఈ ఆజ్ఞ ఎక్కడుందో తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరును ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. నిజంగా క్రీస్తును కలిగి, క్రీస్తును పోలి, క్రీస్తు వలె జీవించే క్రైస్తవుడవైతే ఈరోజే, ఇప్పుడే ఇంకా సమాధాన పడని నీ హృదయాన్ని సమాధానపరచుకో. వెంటనే నీ సెల్ ఫోన్ తీసి కాల్ చేయి, లేదా పక్కనే ఉన్నారా వెళ్ళి సమాధానపడు, వెళ్ళి క్షమించు అని అడుగు. వెళ్ళి నీ జీవితంలో ఇదిగో నెమ్మది కలిగిన జీవితం కావాలి అంటే ఈరోజు నీ హృదయంలో ఆ భారాన్ని నువ్వు మోసుకోకుండా వెంటనే వెళ్ళి నీ సహోదరునితో, నీ సహోదరితో సమాధానపడు. నిజంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ప్రార్థన, నీ ఆరాధన డైరెక్ట్గా పరలోకానికి వెళుతుంది. నీ స్వరం, నీ కంఠధ్వని డైరెక్ట్గా పరలోకంలో వినబడుతుంది. రే సహోదరుడా, రే సహోదరి, ప్రార్థన చేద్దామా? నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవుడా, స్తోత్రాలు తండ్రి. మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడారు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పి సహోదరుని ద్వేషిస్తే మేము అబద్ధికులము అన్నారు. మీరిచ్చిన క్రొత్త ఆజ్ఞ మా సహోదరులను ప్రేమించాలి, శత్రువునైనా సరే మేము ప్రేమించాలి అని మాకు మీరిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిజమే, ఇది మా శక్తి చేత కాదు నాయన. మా మనసులో ఉన్నటువంటి ద్వేషాలు, కలహాలు నాయన, వీటి వల్ల మేము క్షమించలేని స్థితిలో ఉంటున్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి ఇదిగో మీ పాద సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడా, మీ శక్తి బలము కోసం అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో క్షమించగలిగే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో మా సహోదరుల ఎడల సమాధానము కలిగి జీవించేటువంటి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును, క్షమించగలిగే మనస్సు మీది, ప్రేమించగలిగే మనస్సు మీది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరసావహిస్తూ తండ్రి, ఇదిగో విన్న మాటలు మా హృదయంలో వినువారు మాత్రమై ఉండి మోసపుచ్చబడకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించుటకు, ఆత్మానుసారంగా జీవించుటకు, నూరంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా చేరనంతయు సఫలమగునట్లుగా ఈ మాటలు ఫలింపచేయమని, ఆ ఫలము నిలిచిండుటకు సహాయము చేయమని మా ప్రార్థనలు అంగీకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పునరుత్థాన దినములో ఆత్మతో, సత్యముతో, యథార్థముగా మిమ్మల్ని ఆరాధించుటకు కృపనిమ్మని స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు, ఆశీర్వాదములు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఇంకా ఎవరైనా డేవిడ్ పాల్ గరుడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. వీలైతే మీ దగ్గర ఉన్న వాట్సాప్లో లేదా టెలిగ్రామ్లో ఒక 3 గ్రూపులకు కానీ 3 కానీ దయచేసి పంపించండి. ఈ మాటల ద్వారా వారు ఆశీర్వదింపబడితే అది మీకు కూడా ఆశీర్వాదం. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మేము చేసే ఈ కార్యక్రమాలు ముందుగా మీకు చేరతాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ రిక్వెస్ట్ని మరి మీరు దయచేసి అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను.
ఈ దినమంతట్లో దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.